నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సినిమా ప్రేక్షకుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ. జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని వెల్లడి. అధిక ధరలను నియంత్రిస్తామని స్పష్టీకరణ. సజావుగా కొనసాగుతున్న పోలీస్ శరీర దారుఢ్య పరీక్షలు. పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్. 9వ రోజు 455 మంది రాత పరీక్షకు ఎంపిక. ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు. కళాశాలల్లో విద్యార్థుల కోలాహలం. ప్రారంభమైన మూల్యాంకనం. సినిమా థియేటర్లలో అధిక ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని వెల్లడించారు. బుధవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సినిమా హాళ్ల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదులపై నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు. బుధవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా న్యాయాధికార సంస్థకు సినిమా హాళ్ల నిర్వహణ, అధిక ధరల వసూళ్లపై ఫిర్యాదు వచ్చిందని, దీని ఆధారంగా జేసీతో పాటు సినిమా థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. జేసీతో పాటు థియేటర్ల యజమానులు హాజరై ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి థియేటర్లలో అపరిశుభ్ర వాతావరణం, అధిక ధరల వసూళ్లపై పర్యవేక్షణ చేస్తామని జేసీ తెలియజేసినట్లు వెల్లడించారు. మాకు ఈ మధ్యకాలంలో న్యాయ సేవాధికార సంస్థకి ఒక అప్లికేషన్ రావడం జరిగింది. ఆ అప్లికేషన్ సారాంశం ఏంటంటే సినిమా థియేటర్లకు సంబంధించిన విషయం. సినిమా థియేటర్లు వాళ్ళు అధిక రేటుకి టికెట్స్ అమ్ముతున్నారని, కొత్త సినిమా అయితే మొత్తం టికెట్స్ అన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ వాళ్ళకి ప్రేక్షకులు ఎవరికి కూడా అవైలబిలిటీ లేదని చెప్పడం జరిగింది. రెండోది, అక్కడ క్లీన్లీనెస్, థియేటర్స్లో క్లీన్లీనెస్ లేదు, సీట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు, దోమలు, తర్వాత ఈ ఎలుకలు అవి పరిగెడుతూ ఉంటాయి థియేటర్స్లో అని, తర్వాత క్యాంటీన్ సంబంధించిన విషయంలో ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్స్కి వాళ్ళు క్యాంటీన్లో పదార్థాలు అమ్ముతున్నారని చెప్పి ఇవన్నీ కూడా మా కంప్లైంట్ మేము రిసీవ్ చేసుకున్నాము. కంప్లైంట్ రిసీవ్ చేసుకోగానే మేము సంబంధిత థియేటర్ యాజమాన్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు జాయింట్ కలెక్టర్, షీఈ్ ద హెడ్ ఆఫ్ ది షీఈ్ ఇన్ఛార్జ్ ఫర్ ది థియేటర్ సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు చూసుకోవాలి. జాయింట్ కలెక్టర్ గారు కూడా మేము నోటీస్ ఇచ్చాము. ఈరోజు మార్నింగ్ జాయింట్ కలెక్టర్ గారు మరియు సినిమా థియేటర్ సంబంధించినటువంటి మేనేజర్స్, ఓనర్స్ కూడా రావడం జరిగింది. అయితే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏంటంటే మొత్తం వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ ప్రకారం మేము ఇలా రేట్లు కొంచెం పెంచడం జరిగింది. అయితే రేట్లు పెంచిన దానికి సరిపడా ఫెసిలిటీస్ అయితే రావట్లేదని చెప్పి ప్రశ్నించినప్పుడు అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తామని చెప్పేసి అన్నారు. కొత్త థియేటర్స్ కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక 80 రూపాయల టికెట్ని 100 రూపాయలకి అమ్ముతున్నాం కొత్త సినిమా సంబంధించి. అది కూడా 1 or 2 వీక్స్ వరకు మేము 100 రూపీస్కి అమ్ముతాం, తర్వాత మళ్ళీ పాత రేట్లకి అమ్ముతున్నాం అని చెప్పేసి ఈ థియేటర్ యజమానులు చెప్పడం జరిగింది. అయితే అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాం. వాళ్ళు మా దగ్గర వాళ్ళు కౌంటర్ వేయడం జరిగింది. కౌంటర్లో వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలను కూడా పరిశీలించి ఒకవేళ కానీ అవి కరెక్ట్ అయితే సరే, లేదంటే మాత్రం వాళ్ళకి మరిన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత ఆర్డీఓ గారు, తహసీల్దారు కలిసి ఒక కమిటీ ఏర్పాటై అసలు ఎంత టికెట్ ఎంత ఉండాలి, ఒక్కొక్క థియేటర్లో పార్కింగ్ ఫీ ఎంత ఉండాలి, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటన్నది వాళ్ళంతా కూడా పరిశీలించి మాకు ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. పార్కింగ్ ఫీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు 20 రూపీస్ స్కూటర్స్కి, అంటే 2 వీలర్స్కి, 30 రూపీస్ కార్కి అని ఉంది. అది తగ్గించమన్నప్పుడు వాళ్ళు తగ్గిస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ పరిశీలిస్తామన్నారు వాళ్ళు. ఇప్పటి నుంచి మేము చూసుకుంటాం జాగ్రత్తగా, క్లీన్లీనెస్ కానీ మెయింటెనెన్స్ కానీ అవన్నీ విషయాల్లో కూడా కేర్ తీసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. బట్ వీ హ్యావ్ టు సీ, నాకు వాళ్ళకి కొంచెం గడువు ఇవ్వడం జరిగింది. గడువు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము పరిశీలిస్తాము. శరీర దారుఢ్య పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. పోలీసు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా బుధవారం 1000 మంది అభ్యర్థులకు గాను 882 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా శరీర దారుఢ్య పరీక్షలను సజావుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ వెల్లడించారు. బుధవారం 9వ రోజు 1000 మంది అభ్యర్థులకు ఏర్పాట్లు చేయగా 882 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరిలో 455 మంది అభ్యర్థులు రాత పరీక్షకు ఎంపికయ్యారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేకోజామున 4 గంటల నుంచే ఈ పరీక్షలను ప్రారంభిస్తున్నారు.
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో భాగంగా మంచినీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి అభ్యర్థులు అస్వస్థతకు గురైన సందర్భంలో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా ఎస్పీ ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ అభ్యర్థులు పూర్తి స్థాయిలో తర్ఫీదు పొంది శరీర దారుఢ్య పరీక్షలకు రావాలని సూచించారు. అత్యుత్తమ ప్రదర్శన కల్పించడం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. ఇక ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. మార్చి 28 నుంచి ప్రారంభమైన ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. ఏడాది కాలంగా విద్యను అభ్యసిస్తూ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు కేరింతలు కొడుతూ పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. మొదటి సంవత్సరం విద్యార్థులు వచ్చే సంవత్సరం పాఠ్యాంశాలపై దృష్టి సారించనుండగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎంసెట్ తదితర పరీక్షలకు సన్నద్ధం కావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా డిఐఓ దస్రు నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు. శుక్రవారం నుంచి జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన గణితం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సివిక్స్ పేపర్లు మూల్యాంకనం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లాస్ట్ మంత్ 27 నుండి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ లాస్ట్ మంత్ 28 నుండి ఎగ్జామ్ జరగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా మన ఆదిలాబాద్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ అంటే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, కస్టోడియన్స్, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ పత్రికా విలేకరులు ముఖ్యంగా అందరూ సహకరించడం వల్ల మేము విజయవంతంగా ఎగ్జామ్ను నడపగలిగినాం. చాలా థ్యాంక్స్. ఇదే సహకారాన్ని రాబోయే రోజుల్లో కూడా అందిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 28 సెంటర్లను మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్లో 9 సెంటర్లు, అదేవిధంగా ఇచ్చోడలో 3 సెంటర్లు, నేరడగొండలో 1 సెంటరు, బోత్లో 2 సెంటర్లు, అదేవిధంగా ఇంద్రవెల్లిలో 1 సెంటరు, ఊటూరులో 5 సెంటర్లు ఏర్పాటు, నార్నూరులో 1 సెంటరు. ఇవన్నీ ప్రశాంతంగా ఎగ్జామ్ ఇప్పటివరకు అయితే అంటే ఈ ఎగ్జామ్లో ఎవరు డిబార్ కాలేదు. అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్ మీరు చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ సంస్కృతి స్టార్ట్ అయింది. ఫస్ట్ స్పెల్ ఎల్లుండి తెలుగు, తర్వాత మ్యాథ్స్, అదేవిధంగా ఇంగ్లీషు, సివిక్స్ ఎల్లుండి ఫస్ట్ స్పెల్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎగ్జామ్ విజయవంతంగా ప్రశాంతంగా ముగిసిందని తెలియజేస్తున్నాను. తరగతి విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలు రాయాలని బేలా ఎంఈఓ కోల నర్సింహులు ఆకాంక్షించారు. బుధవారం బేలా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఎంఈఓ కోళ్ల నర్సింహులు ఆకాంక్షించారు. బేలా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బేలాకు చెందిన ఏక్తా యువజన సంఘం ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న 140 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, స్కేళ్లు తదితర సామాగ్రిని అందజేసి ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సంజయ్ గుండావార్, అత్తు, రాము, రవికుమార్, శ్రీనివాస్, రామ్దాస్, దినేష్, రాజు, ప్రఫుల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు భారం కాకూడదనే ఉద్దేశంతో పరీక్షా సామాగ్రిని అందించడం జరిగిందన్నారు. విద్యార్థులు 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. మంచి మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి నగదు బహుమతిని అందించనున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏక్తా యూత్ అండ్ ఏబీవీపీ ఆధ్వర్యంలో
ఈరోజు బేలా స్కూల్ పాఠశాల జెడ్పీపీఎస్ పాఠశాలలో 10th ఎగ్జామ్ రాసే వరకు వాళ్ళకు అవసరం ఉన్న సామాగ్రి మొత్తానికి ప్యాడ్, పెన్, పెన్సిల్, రబ్బర్, స్కేల్ పట్టి ఏ వాళ్ళకు అవసరం ఉన్నదో అది ఇవాళ మా ఏక యూత్ ఆధారంలో పంపిణీ ఆర్గనైజేషన్ ఆధారంలో వాళ్ళకు పంపిణీ చేసి జరుగుతుంది. ఇంకా విద్యార్థులకు విద్యార్థి వాళ్ళు అక్కడికి వెళ్ళి మాకు ఒకటే కోరిక, బేలా పాఠశాల పేరు వాళ్ళు ముందాల తేవాలి. అదేవిధంగా పాలక వర్గీయులు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వాళ్ళ ఊరు పేరు వాళ్ళు మంచి నిలబెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఏక యూత్ ఆధారంలో 5000 రూపీస్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 3000 తో పేద విద్యార్థులకు ఎగ్జామినేషన్కు సరిపడే మొత్తం సామాగ్రిని అందించాలనే కోరిక ఉన్నదని చెప్పేస్తే ఏకతా ఫౌండేషన్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు ఈరోజు 140 మంది విద్యార్థులకు ప్యాడ్, పెన్సిల్ అండ్ రబ్బర్ అండ్ పెన్స్, 2 పెన్స్ కూడా వాళ్ళు ఉచితంగా వాళ్ళ ఫౌండేషన్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు పాఠశాల సిబ్బంది తరఫున, పాఠశాల విద్యార్థుల తరఫున, పాఠశాల తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఏకతా ఫౌండేషన్. అండ్ రాబోయే కాలంలో ఇలాగే పేద విద్యార్థులకు వాళ్ళు ముందు సేవ చేయాలని కోరుతూ. నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదిన వేడుకలను బుధవారం జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. శాంతినగర్లోని జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. శాంతినగర్లోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రంగినేని శ్రీనివాసరావు సంఘ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ కవితకు జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. జై కవిత, జై జై కవిత, జై జాగృతి, జై జై జాగృతి అంటూ నినదించారు. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షులు రంగినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి మహిళా ఎంపీగా మహిళల హక్కుల కోసం ఢిల్లీ పార్లమెంట్లో గళం వినిపించేందుకు కృషి చేస్తోందన్నారు. యువతకు మార్గదర్శకంగా మహిళలకు ఆత్మగౌరవంగా బతుకమ్మ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నేడు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారి జన్మదిన సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి మహిళగా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను, వారి యొక్క హక్కులను కాపాడే విధంగా ఢిల్లీ పార్లమెంట్లో తన వంతు గొంతు వినిపించడానికి ఈరోజు కవితక్క గారు ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ జాగృతి స్థాపించిన 12 సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు యువతకు మార్గదర్శకంగా, మహిళలకు ఆత్మగౌరవంగా తెలంగాణ బతుకమ్మ కార్యక్రమాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ జాగృతి ఈ విధంగా ముందుకెళ్తుంది. మొన్న చూసుకుంటే అంతర్రాష్ట్ర సదస్సును మన హైదరాబాద్లో ఏర్పాటు చేసి యువతని ఒక లీడర్షిప్ వైపు కొనసాగించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు మా జాగృతి తరపున చేస్తున్నాము. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంబరాలను జరుపుకుంటున్నాము. మొన్న అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించడము, మేము కూడా ఆదిలాబాద్లో ఇచ్చోడ మండలంలో నిర్వహించి ఒక 30 మంది డోనర్స్ చేయడం జరిగింది. వస్తువుల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని ఆల్ ఇండియా కస్టమర్ వెల్ఫేర్ కౌన్సిల్ అధ్యక్షులు అమృతరావు అన్నారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆల్ ఇండియా వినియోగదారుల ఫోరం జిల్లా కమిటీ ఈరోజు కార్యక్రమాలు చేయడం ప్రారంభించింది. ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని ఆల్ ఇండియా కన్జ్యూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. నేటి సమాజంలో మార్కెట్లో ప్రతిదీ కల్తీ, నాణ్యత లేని వస్తువులు చలామణిలో ఉన్నాయి. తర్వాత వ్యాపారవేత్తలు కొందరు తమ ఆర్థికాభివృద్ధి కోసం వినియోగదారులను మోసం చేస్తున్నారు. ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. మోసాలను అరికట్టేందుకు 1986 సంవత్సరంలో వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రతి వినియోగదారుడు ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని మేము కోరుతున్నాం.
ప్రతి వస్తువును కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి. వ్యాపారుల చేతులు ఎవరైనా మోసానికి గురైతే మా ఫోరానికి సంప్రదిస్తే మేము తప్పకుండా వాళ్ళకు కేసు బుక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య ప్రతి వస్తువు మరియు రానున్న వేసవి కాలంలో శీతల పానీయాలు ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు అమ్మడం, మెడికల్ షాపులలో కూడా రేట్స్ ఎక్కువ పెట్టి అమ్మడం, విపరీతమైన కల్తీ పెరిగింది. కాబట్టి ఈ కల్తీని అరికట్టడమే ఈ వినియోగదారుల ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ త్వరలో మండల కమిటీలు వేసి ఎక్కడిదక్కడ కల్తీ ఏర్పడకుండా, కల్తీ కాకుండా చూడడం మా కర్తవ్యం. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులందరి సహకారంతో దీన్ని రూపుమాపాలన్నదే మా ఉద్దేశం. రైతుల సమస్యలపై పోరాటం చేయడంలో భాగంగా రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న ఆల్ ఇండియా కిసాన్ సభ రైతు సంఘం నిర్మాణ మహాసభ జిల్లాలో జరిగింది. ఆ నిర్మాణ మహాసభలో రేపు ఆదిలాబాద్ జిల్లాలో రైతుల భవిష్యత్తు కొరకు ఒక కొత్త నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్మాణ సభలో అధ్యక్షులుగా ఇందూరు నందు గారు, అట్నే ప్రధాన కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు సంఘంకు మరి చిలుక దేవదాస్ గారు, అంటే జిల్లా నాయకత్వం 13 మందితోటి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపు ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశం చేయాలనే ఉద్దేశంతో రేపు భవిష్యత్ ఉద్యమాలు చేయడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళ దాదాపు రీషెడ్యూల్ తోటి దాదాపు ఒక 20,000 మంది దగ్గర 20,000 మంది జిల్లాలో వాళ్ళకు రుణమాఫీ కాలేదు. అయితే అప్పుడు కేసీఆర్ గారు ఎన్నికలు ఒక హామీ ఇచ్చిండు, ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం రీషెడ్యూల్ అయ్యి రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళకు 160 కోట్లు రిలీజ్ చేస్తున్నారు అదిగో అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 160 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఆ వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రుణమాఫీ ఏకకాలంలో లేకపోవటం వలన రైతులకు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే వడ్డీ మాఫీ చేస్తుందో ఈ మార్చి లోపలగిన రుణమాఫీ చేయకపోతే ఆ వడ్డీ కూడా రైతుల మీద భారం పడుతుంది 7% వల్ల అధికం. కాబట్టి ఇది కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాటల గారెడు తప్ప రైతులకు అనుకూలంగా లేదు. కేవలం ఎన్నికల్లో మోసం చేయడం, తీరా చూస్తే మళ్ళీ 4 దఫాలు చేస్తామన్నాడు. అనేక అబద్ధాలతోటి రుణమాఫీలో కానీ రైతు బంధులో కానీ అనేక అవకతవకలను ఈ రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. గిట్టుబాటు ధరలు లేవు. ప్రజానాట్య మండలి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్ తెలిపారు. బుధవారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజానాట్య మండలి సభ్యత్వ క్యాంపెయిన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈరోజు ప్రారంభించినాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కళాకారులందరూ కూడా నేను కళాకారుణ్ణి అనే విధంగా గుర్తింపు కోసం ప్రజానాట్య మండలి సంస్థలో చేరాలని చెప్పి కోరుకుంటూ, మరి కళాకారులకు కూడా ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజానాట్య మండలి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ గుర్తింపు కార్డు కూడా ఏ ఉపయోగకరంగా లేకుండా ఉండడం కాకుండా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మేము భావించినాం. దాంట్లో భాగంగానే ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఈ కార్డు ద్వారా ఉపయోగపడాలని ఒక 3 సంవత్సరాల వరకు కళాకారునికి ఏదైనా ప్రమాదశాత్తు ఏదైనా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా తీసుకొస్తున్నాం. అదేవిధంగా కళాకారులకు పెన్షన్ కూడా ఇంతవరకు అందడం లేదు. దీన్ని ప్రభుత్వం ద్వారా మేము ప్రయత్నం చేయాలని చెప్పి అనుకున్నాం. రాష్ట్ర కమిటీ నిర్ణయం జరిగింది ఇది. అందులో భాగంగానే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జానపద కళాకారులు కానీ సాధారణ కళాకారులు కానీ అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించే విధంగా, అదేవిధంగా కళాకారులను మరి కళారూపాలు నేర్చుకునే విధంగా కూడా ఒక ట్రైనింగ్ శిక్షణ శిబిరాలను కూడా నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. అది మేము ప్రజానాట్య మండలిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇవి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సినిమా ప్రేక్షకుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ, జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని వెల్లడి, అధిక ధరలను నియంత్రిస్తామని స్పష్టీకరణ. సజావుగా కొనసాగుతున్న పోలీసు శరీర దారుఢ్య పరీక్షలు, పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్.
9వ రోజు 455 మంది రాత పరీక్షకు ఎంపిక. ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు, కళాశాలల్లో విద్యార్థుల కోలాహలం, ప్రారంభమైన మూల్యాంకనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.